హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము ఎండు చేపల కూర తయారు చేయు ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాము. కడాయి హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిన్న చిన్నవిగా కట్ చేసుకున్న చేపలని ఇందులో వేసేసుకున్నాము. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. 1.5 ఇంచు ఆ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. తలలు అలా తీసేసి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఉంచుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నేను ముందుగానే 4 ఆనియన్స్ పెద్ద పెద్దవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసేసుకుందాము. ఒకసారి వీటిని కలిపేసుకుందాము. ఇవి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కానీకి నేను ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. అది వేయడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 2 మిర్చిని వేసేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. వీటిని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై కానీకి నాకు ఒక 5 మినిట్స్ టైం పట్టింది. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. నేను ముందుగానే ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాము. టమాటా కూడా మగ్గనీకి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక 3-4 మినిట్స్ మగ్గిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసేసాను. చూడండి, ఒక 3-4 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. నేను పసుపు వేసాక కూడా ఒక 3-4 మినిట్స్ అలానే ఫ్రై కానిచ్చాను. ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసేసుకోవాలి. నేను ఒక చెంచాడు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసేసుకున్నాను. ఇవి వేసాక మొత్తం కూడా అంతటా కలిసే విధంగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ ఉడకనిద్దాము. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాము. మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఒక 3-4 మినిట్స్ ఉడకనిచ్చాను. ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసుకున్న చేపల్ని వేసేసుకుందాము. చేప ముక్కల్ని వేసాక ఇదంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాను. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకున్నాను. ఇప్పుడు కడాయి పైన పెట్టిన మూతని రివర్స్లో పెట్టేసుకుని అందులో వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాను. మీరు ఒక ప్లేట్ పెట్టైనా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కట్ చేసిన కరివేపాకు వేసేసుకొని ఒక 3-4 మినిట్స్ ఉడకనివ్వాలి. మళ్ళీ ఇదంతా కూడా ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి కర్రీ మొత్తాన్ని కూడా. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చాను. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. రెడీ అయిపోయిందండి ఎండు చేపల కూర. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి. థ్యాంక్ యూ.